తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజముగా 45వ కీర్తన 10-11 వచనాల ప్రకారంగా, కుమారి ఆలకించు, ఆలోచించు, చెవియొక్కుము. ఈ రాజు నీ ప్రభువు, అతని సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. అవును ప్రభువా, నాయన, నీ కొరకు ఏ విధంగా సిద్ధపడాలో, ఏ విధంగా లోపట అంతరంగపు స్వభావాన్ని అలంకరించుకోవాలో, నాయన నీ స్వరూపాన్ని మేము ఏ విధంగా కలిగి ఉండాలో, నాతోనూ మాతోనూ మీరు మాట్లాడిన మీ లేఖన భాగాలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, నిజముగా అనేక సందర్భాల్లో నీకు ఇష్టమైన స్వరూపం కాకుండా నాయన మరి వికృత రూపాన్ని ధరించుకొని జీవించినటువంటి వాడను. నా విధేయతను మన్నించండి ప్రభువా. నీకు ఇష్టమైన ఆరాధన చేయలేకపోయాను, నువ్వు కోరుకున్న రీతిగా సిద్ధపడి నీ ముందుకు రాలేకపోయాను. మరి నాయన, మరి అటువంటి అలంకరణ నాకు లోపంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా నన్ను విడిచిపెట్టక నన్ను ప్రేమించిన దేవుడు కనుక మీకు స్తోత్రాలు. ఇట్టి కార్యములు చేసిన మీకు ఏమిచ్చినా నేను రుణస్తున్నే ప్రభువా. విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో మీ పాదాలకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో బల్ల దగ్గరికి వెళ్ళే ముందు దేవుని వాక్యాన్ని కొద్దిసేపు చూసుకొని తర్వాత మనము కీర్తనలు 78 కీర్తనలు 78 6వ వచనం. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు ఆయన యాకోబు సంతతికి నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను. మన పితరులు తమ పుత్రులు దానికి తెలియచేయాలని వారికి ఆజ్ఞాపించను. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఇక్కడ దేవుడు ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు, ఈ ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు, తర్వాత మందిరం ఎందుకు నిర్మాణం చేశాడు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పూర్వకాలంలో ఎలా ఉన్నారంట? యథార్థ హృదయులు కాక ఎలా ఉన్నారు చెప్పండి? యథార్థంగా లేరు. రెండోది, దేవుని విషయంలో స్థిర మనసు లేదు. ఒకటి, వారిలో యథార్థత లేదు. రెండవది, దేవుని విషయంలో స్థిర మనసు లేదు. మూడోది ఏంటంటే, పితరులు తిరుగుబాటుదారులు, మూర్ఖతరం. అర్థమైందా? కాబట్టి మనము ఈ తర్వాత పుట్టినటువంటి మనము మన పితరుల వలె ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలు, ఆయన ధర్మశాస్త్రమును మనకు అనుగ్రహించాడు. యథార్థ హృదయులు కాక, ముందుగా దేవుని పిల్లలకు ఉండవలసింది ఏంటంటే యథార్థ హృదయము, ఇంటిగ్రిటీ అనేది మనకు చాలా అవసరం. ఈ యథార్థత ఉన్నవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, చూడండి, కీర్తనలు 15లో దేవుని ఇంటిలో అతిథులుగా మనం ఉండగలుగుతాం. అర్థమైందా? చూడండి, ఇక్కడ మొదటి 2 వచనాలు. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవరంట?
యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలికేవాళ్ళు దేవునింట్లో అతిథులుగా ఉంటారు. గెస్ట్ అన్నమాట. గెస్ట్ అంటే అతిథి. మరి దేవుని ఇంటిలో మనము అతిథులుగా ఉండాలి. యథార్థంగా ఉండటం వల్ల మనకు ఎన్నో మేలులు దాగి ఉన్నాయి. కానీ మన పితరులు ఎలా ఉన్నారంట? వారు యథార్థ హృదయులు కాక, అంటే యథార్థంగా లేరు. మరి మనం కూడా మన పితరుల వంటి వారమై ఉందామా? స్థిర మనస్సు లేనివారు, అది మనం తర్వాత చూద్దాం. ముందుగా మనకు ఉండవలసిన మొట్టమొదటి క్యారెక్టర్, గుణం, మంచి గుణం ఏంటంటే, క్యారెక్టర్ అంటే గుణం. ఎలా ఉండాలంట? యథార్థత, యథార్థ హృదయులు. సామెతల గ్రంథంలో, ఈ సామెతల గ్రంథంలో ఈ యథార్థత గురించి చాలా విషయాలు రాయబడుతూ వచ్చాయి. ఎవరైతే యథార్థంగా ఉంటారో అటువంటి వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. చూడండి, 15వ అధ్యాయము 29వ వచనం. నీతిమంతుల ప్రార్థన, లేకపోతే ఇక్కడ యథార్థవంతుల ప్రార్థన. 8వ వచనం చదవండి. ఇందాక నీతిమంతులు అర్పించు బలులు, ఏది ఆనందకరం? కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. ఈ యొక్క ఇంటిగ్రిటీని మనం ఏం చేయొద్దంటే ఎప్పటికీ కూడా బ్రేక్ చేయొద్దు దాన్ని. యథార్థత. మనం చాలా సందర్భాల్లో అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఎప్పుడు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సిన సందర్భంలో కానీ, లేకపోతే ఊరికే మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళకి మనం అబద్ధాలు చెప్తూ ఉంటాం. ఎట్లా అంటే, ఉదాహరణకి ఒక 20,000 ఒక అతనికి ఇవ్వాలనుకో, ఏం చెప్తామంటే, నేను ఇక్కడ లేను, హైదరాబాద్లో ఉన్నాను, లేకపోతే నేను పలానా ప్లేస్లో ఉన్నాను అని చెప్తూ ఉంటాను. ఎందుకని అలా చెప్తూ ఉంటారు? ఎందుకు? ఆటోమేటిక్గా అవతల ఆడేస్తూ ఉంటారు. యథార్థత లేదు. కాబట్టి యథార్థవంతులు దీవెన పొందుతారని రాయబడింది, కానీ భక్తిహీనులు దీవెన పొందుతారని ఎక్కడ కూడా రాయబడలేదు. ఒకవేళ భక్తిహీనులంట దేవుని మందిరానికి వచ్చి బలులు అర్పిస్తే అవి నాకు అసహ్యములు, హేయములు అంటున్నాడు. భక్తిహీనులు అర్పించేటట్లు నేను నీకు అర్పించను అంటున్నాడు దావీదు. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం. కీర్తనలు 18:30 చదువుతాం. కీర్తనలు 18. దేవుడు యథార్థవంతుడు. దేవుడు ఎవరు చెప్పండి? యథార్థవంతుడు. మరి మనం ఎట్లా ఉండాలి? దేవుడు యథార్థవంతుడు, బాగుంది. కానీ మనం ఎలా ఉండాలి? యథార్థముగా ప్రవర్తించే వారికి మేలుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు, వారి నోట యథార్థత లేదు. ముఖస్థుతి చేసేవాళ్ళు, మాట తప్పేవారు, అనురాగరహితులు, నిర్దయులు. ఇంకా వాళ్ళ గురించి రోమాపత్రికలో చాలా రాశాడు. మాట తప్పేవాళ్ళు అనమాట, అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఊరికే వారి నోట యథార్థత లేదు. దేవుడు యథార్థవంతుడు. దేవుడు ఎవరు చెప్పండి? యథార్థవంతుడు. మరి బల్లలో పాలు పొందుతున్న మనము, దేవుని దగ్గరికి వచ్చిన మనము, దేవుని నమ్మినటువంటి మనము యథార్థవంతులుగా ఉండాలి. ముందు నాగలు ఎటుపోతే వెనక నాగలు ఎటు వస్తుందని చెప్తూ ఉంటారు. అవునా కదా? ఎందుకు చెప్తారు ఈ సామెత? ఎందుకు చెప్తారు చెప్పండి? ఎందుకు చెప్తారంటే, ముందు ఆదాము నడిచాడు ఆ మార్గం, వెనక మళ్ళీ మనం కూడా పోతున్నాం. అర్థమైందా?
అది ఎటు వంకర టింకర తోలితే ఇది కూడా అట్లా తోలాలి. ఎందుకంటే నువ్వు అట్లా పోతున్నావు, నేను తిన్నగా వస్తానంటే కుదరదు. అక్కడ మధ్యలో గ్యాప్ మిగిలిపోద్ది, భూమి దున్నడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఫస్ట్ నాగలు ఎట్లా వెళ్ళాలంటే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. నేను అనుకుంటాను, చాలాసార్లు దున్నేటప్పుడు నాకు ప్రశ్న ఏర్పడింది. నేను దున్నలేదు కానీ దున్నే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఆ డౌట్ వచ్చింది, ఎంత కరెక్ట్గా ఎలా దున్నుతారు అనేది నాకు ఒక డౌట్ అన్నమాట. అయితే నేను చూశాను ఒక సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంట అంటే ఆ దుగం దగ్గర ఒక చిన్న మొక్కను గురిపెట్టుకుంటారు. ఒక గడ్డి పరకనో లేకపోతే ఒక చిన్న మొక్క ఏదైనా ఉందనుకో, దాన్ని బేస్ చేసుకొని ఈ ఎడ్లను సరిసమానంగా తోలుకుంటూ అక్కడికి తీసుకెళ్తారు. ఓహో, అయితే ఆ దున్నేవాడికి కూడా ఒక లక్ష్యం ఉంది, ఒక గురి ఉంది, ఒక ఏర్పాటు ఉంది. కాబట్టి అతడు చాలా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాడు. ఇంత దూరం కదా, మనమైతే ఇది రాయాలనుకో మార్కింగ్ చేసుకోవాలి, దానికి గీతలు కొట్టాలా, ముందు స్కెచ్ చేయాలి, రకరకాలైన పనులు ఉంటాయి. కానీ రైతు ఏం చదువుకోలేదు, ఎడ్లు ఏం చదువుకోలేదు, అవి తిన్నగా పోతూ ఉన్నాయి. వాక్యం ఏం చెప్తుందంటే మన పితరులైనటువంటి వారు బలహీనులు. ఆ బలహీనులైన వారిని, అంటే అందరూ కాదు, కొందరు, ఎవరు అంటే మిశ్రిత జనము. ఇశ్రాయేలు ప్రజలు చెడిపోవడానికి కారణం ఏంటంటే మిశ్రిత జనం. ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు కొంతమంది వచ్చారు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, వీళ్ళు సనుగుతూ, ఎట్లయితే మిమ్మల్ని మోసే తీసుకెళ్ళడం, ఎలాగైతే మిమ్మల్ని మీరు యోర్దాను దాటరు, ఎర్ర సముద్రం దాటరు, మనం ఫరోకు మళ్ళా తిరిగి బానిసం అయిపోతామని చెప్తూ ఉంటారు. ఆ మిశ్రిత జనము వలన చాలా సమస్యలు వీళ్ళకి ఏర్పడుతూ వచ్చాయి. మిశ్రిత జనము మన మధ్యలో ఉండకుండా మనం చూసుకోవాలి. మన దేవుని పిల్లలం కనుక దేవుని పిల్లల యొక్క సహవాసము, యథార్థవంతుల యొక్క సభ చాలా అవసరం. దుష్టుల సాంగత్యము, దుష్టుల సంఘము నాకు అసహ్యం అంటాడు దావీదు. చూద్దాం, యథార్థంగా ఉండటం వలన మనకెన్నో ఆశీర్వాదాలు దాగి. యథార్థవంతుల కంట చీకట్లో వెలుగుబడుతుందంట. చూద్దామా, కీర్తనలు 84:11. మన పితరులైన వారు యథార్థవంతులు కాలేదు. కాబట్టి యథార్థంగా నువ్వు ప్రవర్తిస్తే నీకు మేలు చేస్తాను ఏమన్నాడు ఆయన. మరి మేలు కావాలా, కీడు కావాలా? కీడు ఎవరు కోరుకోరు. ఈ ప్రపంచంలో ఎవడైనా దేవుని నమ్ముకున్నాడంటే ఎటు తిరిగి నాకు మేలు కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నేను ఇంకా ఉన్నత స్థితిలోకి రావాలి, లేకపోతే నేను ఆత్మీయంగా బలపరచబడాలి, దేవునికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో వస్తాడు. కానీ కీడుని ఎవరు కోరుకోరు. 112 కీర్తన 4వ వచనం, యథార్థవంతులకు ఏం పుడుతుందంటమ్మా? చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతుంది. యథార్థవంతులు చీకట్లో ఉన్నప్పటికీ యథార్థంగా మనం ప్రవర్తించినట్లయితే మనము యేసు ప్రభువుని పోలిన వారమై యథార్థంగా ఉందాం, నిజమే చెబుదాం. నిజం చెప్పడం వల్ల కొంత ప్రమాదం జరగచ్చు. అందుకని నేను ఎక్కువ శాతం నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, అబద్ధాలు చెప్పడం ఇష్టం ఉండదు. అర్థమైందా? ఎక్కువ శాతం అని ఎందుకన్నానంటే 1-2 పొరపాట్లు మనలో ఉంటాయి. ఉంటాయా ఉండవా? చెప్పండి. బలహీనుడు, వీక్ పర్సన్ అన్న వాళ్ళు ఏమంటారండి? వికెడ్ పీపుల్ అంటారు. వికెడ్ అంటే చాలా బలహీనులు అని అర్థం. అయితే ఇక్కడ
యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. వెలుగు పుడుతుంది. యథార్థవంతులకు మేలు కలుగుతుంది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. మనం యథార్థంగా ప్రవర్తిద్దాం. కాబట్టి మన పితరులైన వారు యథార్థవంతులు కాక ఏమైపోయారు? వారు అబద్ధములాడుచు తప్పిపోతూ వచ్చారు. అబద్ధాన్ని నమ్ముకుంటూ వచ్చారు. అబద్ధము చాలా వారికి రుచిగా అనిపిస్తూ వచ్చింది. కాబట్టి సామెతల గ్రంథం 11:3 యథార్థవంతుల యథార్థత. చూడండి, నువ్వు యథార్థంగా ఉంటే నీ యథార్థతే నీకు దారి చూపిస్తుంది. ఎట్లా నాయన, ఎట్లా ప్రభువా, ఎట్లా నాయన, నువ్వే దిగులు పడాల్సిన అవసరం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది. యోబును తన స్నేహితులు అడుగుతూ ఉన్నారు, ఏ యోబు, ఇన్ని కష్టాలు వచ్చినాయి చూసావా, ఇన్ని శ్రమలు పడుతూ ఉన్నావు, మేము కూడా తట్టుకోలేకపోతున్నాం. ఒక్కనాడు ఈ ఆస్తి అంతా పోగొట్టుకున్నావు, గర్భఫలాన్ని పోగొట్టుకున్నావు, శరీరంలో ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు, చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చొని ఈ స్థితి ఏంటయ్యా, నీ యథార్థత ఏంటయ్యా, నీ భక్తి ఏంటయ్యా అని ఆయన ప్రశ్నించినప్పుడు ఒక మాట, నీ భక్తి, నీ యథార్థత దేవుడు చూస్తాడు. నా యథార్థత నాకు ధైర్యం పుట్టిస్తుందని చెప్పినాడు. చూడండి, యోబు గ్రంథం. యథార్థవంతులకు ధైర్యం ఎక్కువ ఉంటుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఆయన యథార్థంగా నడిచినాడు కాబట్టి ఆ యథార్థత ఎప్పుడూ కూడా ఆయన వెంట వస్తూ ఉంది, ధైర్యపరుస్తూ ఉంది. కాబట్టి మనము కూడా యథార్థవంతులమై ఉండాలి. 27వ అధ్యాయం 6వ వచనం, నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. ఇంకొక మాట కూడా చూద్దాం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? కాబట్టి ఈ యొక్క యోబు యథార్థంగా ఉన్నాడు కాబట్టి అతని యొక్క యథార్థత అతనికి చాలా ధైర్యాన్ని ఇస్తూ వచ్చింది. దేవుడు యథార్థవంతుడు, నేను కూడా యథార్థంగా ఉంటాను అని మరి యోబు తన జీవితంలో తీర్మానం చేసుకున్నవాడుగా ఉన్నాడు. దేవుడు ఏమాత్రం కూడా దుష్కార్యం చేయడు. నేను నా దేవుని కన్నులారా చూస్తాను, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది. యథార్థవంతుల యొక్క యథార్థత వారికి దారి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి నా నీతిని నేను విడవను, నా నీతిని, నా ప్రవర్తన ఎప్పుడు కూడా నన్ను నిందింపదు. నేను ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నానంటే దేవుని ఎదుట తప్పకుండా నేను 23వ అధ్యాయంలో 6వ వచనం, వ్యాజ్యమాడునా, ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును, అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును.
ఇది నిరీక్షణ. నిరీక్షణ అంటే నా న్యాయాధిపతి, నా ప్రభువు, నా యొక్క నేను నమ్ముకున్న నా దేవుడు, ఈ నిరీక్షణ అతనికి దారి చూపిస్తూ వచ్చింది. మన జీవితంలో కూడా యథార్థత కలిగి మనం ఉండాలి. 99%, 100% ప్రభువును మనం యథార్థత పోలినటువంటి వారమై ఉండాలి. ఆ విధంగా దేవుని సన్నిధిలో మనము మరి ముందుకు సాగుతూ ఉండాలి. యథార్థవంతులను దేవుడంట ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. చూస్తారో చూడాలి. నువ్వు అబద్ధాలు ఆడుతూ ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట నువ్వు తప్పిపోతూ ఉంటే నిన్ను దేవుడు చూడడు. ఎందుకంటే నీకు సహాయం చేయడానికి దేవుడు నిన్ను చూసేది. ఎందుకంటే నీ నడకను బట్టి, నీ పరిస్థితిని బట్టి దేవుడు నీకు సహాయం చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నీ యథార్థతను బట్టి నిన్ను ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాం. మరి యోబు గ్రంథంలో 36వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. నీతిమంతులను ఆయన చూడకపోడు. ఏం చేస్తారంట? ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే, ఒకవేళ నువ్వు యథార్థవంతుడు అయితే నిన్ను ఎప్పటికీ కూడా దేవుడు చూడకుండా పోడు. అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, అయ్యా నీ దాసుని దాటిపోవద్దు. నమస్కరించాడు, సాగిలపడ్డాడు, పట్టుకున్నాడు పాదాలు. దయచేసి నీ దాసుని దాటిపోవద్దు. నువ్వెవరయ్యా అబ్రహాం, నన్ను పట్టుకుంటావేంటి అని అల్లా. నీతిమంతుడు ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు అబ్రహామును, కాబట్టి అక్కడ ఆగిపోయాడు. నీతిమంతుని ఎప్పుడు కూడా ఆయన చూడకుండా ముందుకు వెళ్ళాడు. మనమైతే వాడికెళ్ళి మనం చూసేదేంటి, ఆమెకెళ్ళి నేను చూసేదేంటి? ఇట్లా ఉన్నారు మనుషులు, చాలా ఘోరంగా ఉన్నారు. నేను మాట్లాడు ముఖం ఎట్లా పెట్టుకుంటాం, చిట్లిస్తూ ఉంటాం, కనురెప్పలు చిలికిస్తూ ఉంటాం, చాలా కోపంతో చూస్తూ ఉంటాం. నాకు దొరకాలి కానీ నీ సంగతి చూస్తానని అనిపిస్తా. అట్లాంటి మనసు పెట్టుకుంటూ ఉంటాం అన్న చాలా సందర్భాలు. కానీ దేవుడైతే నిన్ను చూడకుండా దాటిపోడు. తప్పకుండా ఆయన నిన్ను చూసేటటువంటి వాడు. కాబట్టి నీ యథార్థవంతులకు ఏం చేస్తుందంట? మేలు కలుగుతుంది. రెండోది చీకట్లో వెలుగుబడుతుంది. మూడోది యథార్థవంతుల యొక్క యథార్థత త్రోవ చూపిస్తుంది, దారి చూపిస్తుంది. ఇక నాలుగోది చూద్దారని, యథార్థవంతులకు కలిగేటటువంటి 4వ ఆశీర్వాదం ఏంటంటే మరి చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. యథార్థవంతుల నీతి కాబట్టి యథార్థముగా ప్రవర్తించినట్లయితే ఆ నీతి మనలను విడిపిస్తుంది. స్టేషన్కి పోయామనుకోండి, మీరు ఎందుకు వచ్చారండి, మీరు ఓటు నేను చూసుకుంటాను, అట్లా అనాలి. లేదు సార్, తెలియకుండా మా వాళ్ళు తీసుకొచ్చారు, అతన్ని విడిపించండి. ఇలాంటి టెస్ట్ మనీ, ఇలాంటి యొక్క సాక్ష్యం, విట్నెస్ మనం సమాజంలో కలిగి ఉండాలి. యథార్థవంతుల యొక్క నీతి వారిని విడిపిస్తుంది అంతే. ఎవరు ఒకళ్ళతో లేకపోతే ఏమంటారు జామీన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే ఆ యథార్థత నిన్ను తప్పకుండా విడిపిస్తుంది. నువ్వు యథార్థత తప్పి ప్రవర్తిస్తే నీకేం కలుగుతుంది? ఏ విధమైనటువంటి మరి ఆశీర్వాదం రాదు. అబద్ధాలు ఆడుతూ ఉంటే వీడు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్తున్నారు కాబట్టి ఇతన్ని లోపలేసి కొట్టండి అంటారు. యథార్థవంతుల యొక్క నీతి వాళ్ళని విడుదల కలగజేస్తుంది, వాడికి విడుదల కలగజేస్తుంది. ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే యథార్థవంతులు ఉండడం వల్ల ఆ పట్టణానికి మేలు కలుగుతుంది. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. 11వ అధ్యాయం 11వ వచనం మీరు చదివిన సామెతల్లో
యథార్థవంతుల దీవెన వలన పట్టణానికి కీర్తి కలుగుతుంది. అబ్బా, ఎంత గొప్ప ఆశీర్వాదం! యథార్థంగా ఉందాం. దేవుడు యథార్థవంతుడు కనుక మనం కూడా యథార్థంగా ఉండి ఆ యథార్థవంతుల వల్ల ఆ పట్టణానికి కీర్తి అంటే పేరు, గొప్ప పేరు ప్రఖ్యాతులు అంటాం. యథార్థవంతంగా ఉండడం వల్ల మన జీవితంలో ఒక ఊరికే ఇప్పుడు కొంతమందికి ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా ఊరికి ఆ ఊరి పేరు పెడతారు. అర్థమైందా? ఆ ఊరికి ఆ ఇంటి పేరు పెడతారు. ఆ కుటుంబం అంతా అక్కడ ఉంది కాబట్టి ఇది ఒక గుంపని ఆ గుంపుకి ఆ పేరు పెట్టేస్తారు. కానీ అలాంటిది కాదు ఇక్కడ. యథార్థవంతుల దీవెన వలన పట్టణానికి కీర్తి కలుగుతుంది. పట్టణానికి కీర్తి నీ వల్ల, నా వల్ల, మన గ్రామానికి, మన ప్రాంతానికి ఏం కలుగుతుందంటే దీవెన కలుగుతుంది. దీవెన వల్ల కీర్తి కలుగుతుంది. దేవుడు కోరుకునే రీతిగా యథార్థంగా బ్రతకడానికి మనం మనము మన పితరుల వంటి వారమై ఉండరాదు. వారైతే తిరుగుబాటుదారులు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. తిరుగుబాటుదారులు, యథార్థ హృదయులు కారు. తర్వాత దేవుని పట్ల వాళ్ళు ఎలాంటి వారంటే స్థిరమైన మనసు లేదు. వాళ్ళు యథార్థవంతులు ఉండడం వల్ల వర్ధిల్లుతారంట. చూడండి దేవుని యొక్క వాక్యంలో 2వ అధ్యాయం 7వ వచనం సామెతల్లోనే వర్ధిల్లుట, ప్రాస్పారిటీ. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడంట? వర్ధిల్లుతాడు. మనం పుట్టినప్పుడు ఎంత ఉన్నాం చెప్పండి? చిన్న బేబీ కదా, చిన్న బేబీలాగా ఒక చిన్న చేతిలోకి కూడా సరిపోనంత చిన్ని పాప. ఈ చిన్ని పాప కాస్త ఇప్పుడు ఏమైంది? పెరిగి పెద్దదైపోయింది. చాలా మరి సంతోషం, ఆనందం కదా, బాగానే ఉంది. కానీ వాక్యం ఏం చెబుతుంది? యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. నాకెందుకయ్యా ఈ గుడిసెలోనే ఉంటా, నాకెందుకు, నేను ఎప్పుడు కూడా ఎలాగే ఉంటానని అనుకుంటున్నావా? అది మరుగుజ్జుతనం, ఎదగలేని పరిస్థితి. లోపల ఏజ్ పెరుగుతూ ఉంటుంది కానీ ఎదగలేని పరిస్థితి ఉంటుంది. మనం ఉండడానికైతే ఉంటాం కానీ ఏ విధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉండవు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. కారణం ఏంటంటే మనలో యథార్థత లేదు. దావీదు చిన్న బాలుడు, 11-12 సంవత్సరాల బాలుడు. ఆ బాలుడు గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే అతన్ని పిలిపించి 78వ కీర్తన చదవండి. 70, 71, 72 వచనాలు. కీర్తనలు 78, 70, 71, 72. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. తన ప్రజలైన యాకోబును ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. ఎందుకంటే దేవుని యొక్క ఆశ. ఎక్కడో గొర్రెలు కాస్తున్న అతన్ని పిలిపించాడు, కోరుకొని పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఇంతవరకు గొర్రెలు మేపావు, ఇప్పుడు తన ప్రజలైన యాకోబుని మేపాలి.
అర్థమైందా? కాబట్టి ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ దావీదుకు ఇవ్వబడింది. ఇచ్చినప్పుడు ఆయన ఆ ప్రవర్తనను ఎలా నిలబెట్టుకున్నాడు? అతడు యథార్థ హృదయుడై వారిని పాలించాడు. యథార్థ హృదయుడు. యథార్థంగా ఉన్నవారు వర్ధిల్లుతారు. అంటే దావీదు అంతకంతకు వర్ధిల్లెను. చూడండి సమూయేలు గ్రంథం. దావీదు వర్ధిల్లుతూ ఉన్నాడు. సౌలేమో అంతకంతకు దిగజారుతూ ఉన్నాడు. దావీదు పేరు పెరిగిపోతూ ఉంది. 2వ సమూయేలు 3వ అధ్యాయం. దావీదు జీవితం ఎలా ఉందంటే చూడండి, ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం. ఫిలిస్తీయుల సర్దార్లు అంటే దావీదు పేరు ఇప్పుడు ఏమైపోయింది? ప్రసిద్ధికెక్కుతా ఉంది. ఇంకొక మాట చూద్దాం, మనం చూపిస్తాను. మరి సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి ఇప్పుడు ఒకటే యుద్ధం. సౌలు అయితే దావీదు మీద పగ పెంచుకుంటూ వచ్చాడు. కానీ దావీదైతే ఎప్పుడూ కూడా సౌలును శత్రువులాగా చూడలేదు. ఎప్పుడు కూడా అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు. దావీదు సౌలును ప్రేమించినాడు. కానీ సౌలైతే విషపు చూపు నిలిపినవాడుగా ఉన్నాడు. 18:9 అర్థమైందా? తర్వాత 14-15 వచనాలు కూడా చూడండి. మరియు దావీదు కాబట్టి ఇప్పుడు సౌలు యొక్క ఆలోచన ఏంటి? దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దావీదు దేవుని ఎదుట సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దావీదుకు భయపడతా ఉన్నాడు. ఇతన్ని ఏ విధంగా నేను చంపగలను, ఇతన్ని ఏ విధంగా నేను మట్టు పెట్టగలను అని. కానీ అటువంటి పరిస్థితుల్లో దావీదైతే దేవుని కొరకు నమ్మకంగా ఉన్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. ప్రియులారా, మనము గమనిద్దాం. మరి దావీదు ఎంతగానో ఆశీర్వదించబడినటువంటి వాడుగా ఉన్నాడు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని మరి అప్పటికే కీర్తించబడుతూ వచ్చాడు. అంటే వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆ వర్ధిల్లుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి మన జీవితం కూడా మరి దేవునికి యథార్థంగా మనం ఉన్నట్లయితే, యథార్థ హృదయుడై దేవునికి ఇష్టానుసారుడిగా మనం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన యథార్థతను చూస్తాడు. కాబట్టి యథార్థత చాలా అవసరం. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేసేవాడు మాత్రమే కాదు, ఆయన ఆ పట్టణాన్ని ఆశీర్వదించేటటువంటి వాడుగా ఉన్నాడు. కీర్తి కలుగుతుంది. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది. యథార్థవంతులకు మరి అనేకమైన దీవెనలు కలుగుతాయి. యథార్థంగా ప్రవర్తించడం వల్ల ఇంకే ఆశీర్వాదాలు ఉంటే చెప్పండి.
యథార్థవంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఆనందకరం ఉంటుంది. చీకట్లో వెలుగు పుడుతుందంట. యథార్థవంతుల యొక్క యథార్థత వారికి త్రోవ చూపిస్తుందని రాయబడింది. ఇట్లాంటివన్నీ కూడా ఏంటి? యథార్థవంతుల యొక్క దీవెనలు. మరి ఇశ్రాయేలు ప్రజలైతే యథార్థవంతులుగా లేరు. రెండో మాట, కీర్తనలు 78. కీర్తనలు 78 ఎక్కువగా మనం 6వ వచనంలో దేవుని విషయమైన స్థిర మనస్సు లేని వారే. వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? ఒకటి, యథార్థవంతులుగా లేరు. రెండోది, దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారు. స్టాండర్డ్ ఏమంటారు? స్టాండర్డ్ హార్ట్, లేకపోతే స్థిరమైన హృదయం. దేవుని పట్ల మనకు ఎటువంటి మనసు ఉంది? దేవుని విషయంలో నమ్ముకున్నానండి, యేసుప్రభుని నమ్ముకున్నాను, బైబిల్ ఉంది, కొనుక్కున్నాను 1000 రూపాయలు పెట్టి, మందిరం ఉందండి, మాకు మందిరం ఉంది, అంతా బాగానే ఉందండి, కానీ చర్చికి రాదు. బైబిల్ సెల్ఫ్లో ఉంటుందండి, ఇంటి దగ్గర చక్కగా అవసరంగా సూట్ కేసులో పెడతాం, చాలా భద్రంగా బీరువాలో దాచుకుంటాం. కానీ చర్చికి రావండి, ప్రార్థన చేయమండి, నీతిగా బ్రతకమండి. దేవుని విషయమై స్థిర మనస్సు లేదు. మనకెప్పుడైతే దేవుని విషయంలో స్థిర మనస్సు ఏర్పడుతుందో, స్థిరమైన మనస్సు, అందుకే దావీదు ఏమన్నాడు? 51వ కీర్తన 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. స్థిరమైన మనస్సు ఇది నాకు మళ్ళీ కొత్తగా పుట్టియాలి. ఇప్పటివరకు ఉన్న మనసు ఎలాంటిది? ఊగిసలాడేది, అటు ఇటు పరిగెత్తేది, అటు కాసేపు ఇటు కాసేపు, లోకం కాసేపు, దేవుడు కాసేపు. అటు దేవుడు కావాలి, ఇటు దయ్యము కావాలి. దేవుని ఇంట్లో కూర్చున్న దయ్యం అంట. ఒక ఆయన మెసేజ్ చెప్తున్నాడు, ఆయన టైటిల్ ఏం పెట్టాడంటే దేవుని ఇంట్లో కూర్చున్న దయ్యం. అరే దేవుని ఇంట్లో ఎట్లా కూర్చుందా అంటే, దేవుడి ఇల్లు ఏంటి? ఇంతకే మానవుని హృదయం దేవుని ఆలయం. ఆ హృదయంలో వచ్చి కూర్చున్నాడు అపవాది, సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. వాడు బయటికి పోట్ల. ఈడు చర్చికి వచ్చి ఊక, నా దేవా నా హృదయంలోకి రా, నన్ను నింపు, నీ ఆత్మతో అభిషేకించు. ఎక్కడ అభిషేకించేది? ముందు లోపల నన్ను బయటికి పంపి. ఆ లోపల హృదయంలో కూర్చున్న అపవాది ఆ భయంకరమైన సీరియల్స్, భయంకరమైన సినిమాలు, భయంకరమైన పోకిరి మాటలు, భయంకరమైన అబద్ధాలు, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలన్నీ లోపల దాచిపెట్టుకొని పెద్ద గుట్టలాగా ఉంది అది. యేసు అంటే మళ్ళీ రావాలంట, లోపలికి ఎట్లా వస్తాడు ఆయన? అందుకే నేను వాక్యం ఏం చెప్తుందంటే, దావీదు తన తీర్మానంలో, ప్రభువా నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టి అయ్యా. నాకు స్థిరమైన మనసు లేదు, నీళ్లు వలె చెంచలుడు నేను, కదిలే జీవితం నా దగ్గర ఉంది. నీళ్లు చూడండి, చెరువు దగ్గరికి వెళ్ళి, కాలువ దగ్గరికి వెళ్ళి, సముద్రం దగ్గరికి వెళ్ళి చూడండి, ఎప్పుడు కదులుతూనే ఉంటాయి, నెమ్మది లేదు. వాటి ఉందా నెమ్మది? గాలికి అలలకు కొట్టుకుంటా, కెరటాలు బాగా రాళ్ళకేసి కొడతా ఉంటుంది. మనం కూడా అట్లాగే, మనము స్థిరమైన మనసు లేనటువంటి వారు. దేవుని పట్ల స్థిరమైన మనస్సు మనకుండాలి. స్థిరమైన మనసు లేకపోతే దేవుని మందిరానికి రారు, దేవునికి ఇవ్వలేరు, దేవుని ప్రేమించలేరు, మందిరం పని మీద ఇంట్రెస్ట్ పుట్టదు. ఏదన్నా ఒకవేళ వార్త చెప్తే నేను ఎందుకు ఇవ్వాలి, నా డబ్బు నేను సంపాదించుకుంది నేను ఎందుకు చేయాలి? ఇది స్థిరమైన మనసు లేకపోవడం వల్ల జరిగేటటువంటి అండి. అర్థమవుతుందా? కానీ కొన్ని సంఘాల దగ్గరికి వెళ్ళి చూస్తే, మీరేందుకు పెట్టేది, నేను పెడతా అంటాడు.
పోటీతత్వం ఎక్కువైంది కొన్ని సంఘాల్లో. ఇస్తాకన్నా అవునా కదా, మనం చూసామో లేదు, మొత్తం నేనే చూసుకుంటాను. ఇక్కడైతే పేర్లు చెప్పాలి, పేర్లు చెప్పలేవు. ఎందుకంటే స్థిరమైన మనస్సు అంతరంగంలో లేదు కాబట్టి, ఆ పునాది సరిగా పడలేదు కాబట్టి, ఇసుక మీద కట్టిన పునాది వలె గాలికి అలలకు అది కొట్టబడతా ఉంది. మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పాడు చూడండి. మత్తయి సువార్త, ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టారు, ఒకడు బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధి లేనివాడు. అర్థమైందా? బుద్ధి కలిగిన వాడు బండ మీద ఇల్లు కట్టాడు, బుద్ధి లేనివాడు ఎక్కడ కట్టాడు? 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. నా మాటలు విన్నవాడు, జాగ్రత్తగా ఆలకించినవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉన్నాడు. చూడండి, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొచ్చెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. ఇదండి కావాలి. మరి నీ పునాది ఎట్టేసుకున్నావు దేవుట్లో. నా కోరిక తీరేంత వరకు దేవుడి దగ్గరికి వస్తా. ఇదేనా మన తీర్మానం? ఒక ఆమెనంటే దేవుడు పాస్ చేయలేదంట, నేను దేవుడి మీద అలిగాను, దేవుడు నాకు ఏం మేలు చేశాడు, నేను రాను అని చెప్తుంది. నువ్వు కోరుకున్నట్టు దేవుడు చేయటానికి దేవుడు నీ దగ్గర బానిస కాదు, లేకపోతే నీకు జీతగాడు కాదు, లేకపోతే ఆయన నీకు వరాలు ఇవ్వడానికి నీ చుట్టూ తిరగడానికి ఆయనకి ఏం పని లేదనుకుంటున్నారా? వాక్యం ఏం చెప్తుంది? బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు దేవుని మాటలు విన్నవాడు. బండ మీద పునాది వేసుకో. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, ఈ పునాది క్రీస్తే, పునాది క్రీస్తు మీద వేయబడాలి. మూలరాయి ఆ యొక్క ప్రభుని యేసుక్రీస్తు అనే రాయి నీకు పడకపోతే నీ ఇల్లు నిలబడదు. నువ్వు ఇసుక మీద కట్టిన దానిలాగుంటావు. ఇంకొక ఇల్లుంది, వినని వాళ్ళ ఇల్లు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. ఇందాక చేసేవాడు, ఇప్పుడు చెయ్యనివాడు. ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనుడు. ఒకడు బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధిహీనుడు. ఒకడు బండ మీద కట్టాడు, ఇంకొకటి ఇసుక మీద కట్టాడు. రెండింటికి పోలిక చూడండి. ఒకడు దేవుని మాట వినేవాడు, ఒకడు తన మాట నాకు అన్నీ తెలుసు అనేవాడు. ఇసుక మీద కట్టాడు, వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది. ఈ మూడు తట్టుకొని నిలబడాలంటే పునాది స్థిరముగా ఉండాలి. పునాది స్థిరముగా లేకపోతే నీ పరిస్థితి ఏమవుతుంది? కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 2 యేసుక్రీస్తు అనే పునాది మీద మనము కట్టుకోకపోతే మన ఇల్లు నిలబడదు. మన ఇల్లు కూలిపోయేదిగా ఉంటుంది. 1 కొరింథీ 3వ అధ్యాయం 10-11 వచనాలు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను ఏర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అనే పునాది మీద మనం ఇల్లు కట్టాలి.
యేసుక్రీస్తు అనే పునాది. మరి మన పునాది ఎట్లా ఉంది? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అర్థమైందా? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. మీరు పేతురు పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన రాళ్ళుగా చేశాడు. ఎవరైనా రాళ్లతో ఇల్లు కడతారు, సిమెంటు కంకరతో కడతారు, ఇటుకలతో కడతారు, ఇంకా ఏ విధంగా అయినా ఇల్లు కట్టొచ్చు. కొంతమంది అట్టలతో కడుతున్నారు ఇల్లు, కొంతమంది రేకులతో కడుతున్నారు, కొంతమంది పెంకులతో కడుతున్నారు. రకరకాల ఇండ్లు ఉన్నాయి లోకంలో కదా. అయితే దేవుని యొక్క మందిరము అదేనా, ఆత్మ సంబంధమైన మందిరం. ఇది మనమంట రాళ్ల వలె సజీవమైన రాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి. ఈ రాళ్ళు భూలోకంలో మలచబడి, చెక్కబడి, సరిచేయబడి, తూకంతో కొలవబడి, దారముతో లాగబడి, నూలుతో గీసి చక్కగా ఏర్పాటు చేయబడి దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచబడిన రాయిగా తయారు చేసి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. మరి ఈ రాయి సరిగా లేకపోతే ఎట్లా కడతాం? రాయి తీసుకొచ్చి ఇల్లు కడదామంటే పిండి పిండి అయిపోతుంది అనుకో, దాని పునాదికి ఉపయోగిస్తాడా? ఎట్లాంటి రాయి కావాలా? గట్టితనం కలిగిన రాయి కావాలా, స్థిరమైన రాయి కావాలా. అందువల్ల ఇక్కడ చూడండి 4వ వచనంలో, మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువు దగ్గరకు వచ్చిన వారై. అయితే మనం ఏం చేయాలంటే, ఈ రాయి సరైనది కాదు కాబట్టి సజీవమైన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రాయి దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రభువా, నన్ను కూడా ఒక రాయిగా తయారు చేయను ఆయన అని చెప్పి మనం ప్రభువుని అడిగి ఏం చేయాలంటే, స్థిరమైన స్టాండర్డ్, ప్రభు నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు. ఇదిగో బండ మీద, క్రీస్తు అనే బండ మీద నేను కట్టబడిన వాడనై, స్థిరమైన పునాది నేను ఏర్పాటు చేసుకున్న వాడనై, చావైనా బ్రతుకైనా నేను నిన్ను విడిచిపెట్టననే తీర్మానంతో సాగేవాడే నిజమైన పునాది వేసుకున్నవాడు. వానతుంది, పోతాం, చలి పెడుతుంది, ఎట్లా పోతాం? ప్రార్థనకి చుట్టాలు వచ్చారు, ఎట్లా పోతాం? చాలా అర్జెంట్ పని ఉంది, ఎట్లా పోతాం మందిరానికి? ప్రతి చోట మనకు ఆటంకాలే. మరి వేరే వాళ్ళకు కూడా ఇలాంటి ఆటంకాలు ఉన్నాయి. వాళ్ళకి ఏం పని లేదు, హాయిగా పడుకుని ఉంటారు. కానీ క్రైస్తవుడికి ఇన్ని ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి? నిన్ను పరీక్షించడానికి, నిన్ను ఆ మార్గం గుండా ఎందుకు తీసుకెళ్తున్నాడు? నువ్వు పరిస్థితులకు లొంగిపోతావా? వాటిని జయించి దేవుని దగ్గరికి రాగలుగుతావా? కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారు, వాళ్ళు ఎలాంటి వారంట? దేవుని విషయమై స్థిర మనస్సు లేదు. మొట్టమొదటిగా యథార్థత లేనివారు. రెండవది ఏంటి? దేవుని విషయంలో స్థిర మనస్సు లేదు. ఈ లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అప్పుడే దేవుని స్తుతిస్తున్నారు, అప్పుడే దేవుని మీద సనుగుతున్నారు. స్థిర మనసు లేకపోవడం అంటే అదే అన్నమాట. ఒకసారి నిర్గమకాండం 15వ అధ్యాయము చూద్దాం. తర్వాత మళ్ళీ 78వ కీర్తనలోకి మనం వద్దానండి. 15వ అధ్యాయము నిర్గమకాండము 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి అంతలో వారు మారాకు చేరేది. చూడండి, ఇక్కడ అంతకుముందు ఏమైంది? ఎర్ర సముద్రం పాయలైపోయినప్పుడు యెహోవాను గానం చేయండి,
ఈ 15వ అధ్యాయం అంతా పాటలు పాడారు. మా దేవుడు చాలా గొప్పవాడు, శత్రువుల బలం నుండి మమ్మల్ని విడిపించాడు, ఎర్ర సముద్రంలో వారిని ముంచేశాడు, నీ ప్రజలకు గొప్ప విడుదల కలగజేశాడు, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు అని పాటలు పాడారు. మనం కూడా 4 గోళ్ల మధ్యలో ఏదైనా పాడతాం కదా. ఏం పాడతాం? యొర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రము ముందుండినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము భయం లేదని 4 గోళ్ల మధ్యలో పాడతాం. కానీ పరిస్థితులు ఎదురైనప్పుడు, జీవితంలో వచ్చే కష్టాలు ఎదురైనప్పుడు కృంగిపోతూ ఉన్నావు. వాళ్ళు ఏం చేశారంట చూడండి, 3 రోజులు అరణ్యంలో నడిచారు. 3 రోజులు. అప్పుడు మారా అనే ప్రాంతానికి వాళ్ళు వచ్చారు. ఎందుకు మారా అనే పేరు వచ్చిందంటే ఆ నీళ్ళన్నీ చేదుగా ఉంటాయి. కొన్ని నీళ్ళు ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి, ఉప్పగా ఉంటాయి. అవి మనం తాగలేము. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అయ్యో ఇక్కడికి వచ్చావేంటి, ఈ నీళ్ళు అసలే బాగలేవు, ఇక్కడ 2 రోజులు ఉండాలంట. 2 రోజులు ఉండాలంటే ఈ నీళ్ళు అట్ట మనం తాగి బతుకుతాం. దగ్గరలో ఏదైనా ఊరుందని చూడండి, అక్కడ పోయి ఒక 20 లీటర్ల క్యాన్ ఒకటి కొనుక్కురండి, మనం చక్కగా తాగొచ్చు. మానవునికి ప్రాణాధారం నీళ్లు. కాబట్టి ఆ మారా అనే ప్రాంతంలో నీళ్లు చేదుగా ఉన్నాయి, తాగలేకపోతున్నారు. 20 లక్షల మందికి నీళ్ళు కావాలా? మోషే ఎక్కడి నుంచి తెస్తాడు? పోనీలే, ఇప్పటిదాకా దేవుడు మమ్మల్ని ఎర్ర సముద్రంలో నడిపించాడు, ఇక ఏం పర్వాలేదు, ఈ మారా అనే చిన్న అనుభవంలోని మేము నిలబడలేమా, జయించలేమా అనే మనసు వాళ్ళకి రావడంలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి, మోషే మీద సణుగుతూ వచ్చారు. అర్థమైందా? మోషే మీద సణుగుతూ వచ్చారు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఇటువంటి మారా అనుభవం మనకు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తున్నాం? తప్పకుండా దేవుణ్ణి సణుగుతూ ఉన్నాం, దేవుని మీద అడరాని మాట్లాడుతున్నాం. అయ్యో ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాను, నమ్ముకోకుండా బాగుండేదని. చాలా సందర్భాల్లో ఇటువంటి పిరికితనం, ఇటువంటి ఏమంటారు మెత్తని హృదయం, ఇటుపక్క లాగుతుంది మనసు, అటుపక్క లాగుతుంది. పెళ్లి చేసుకున్నాడట, యుద్ధానికి వెళ్తే నేను అక్కడ చచ్చిపోతే నా భార్య ఏమైంది? ఇల్లు కట్టుకున్నాడట, నేను యుద్ధానికి వెళ్ళి చచ్చిపోతే నా ఇల్లు ఏమైంది? కొత్త ఇల్లు. ద్రాక్ష తోట నాటాడంట, ద్రాక్ష తోట నాటిన తర్వాత నేను యుద్ధంలో చనిపోతే నా ద్రాక్ష తోట ఏమవుతుంది? మోషే అన్నాడు, ఎవడు భయపడి మెత్తని మనసు గలవాడున్నాడో వాడు తిరిగి గో బ్యాక్ అంటున్నాడు. ద్వితీయోపదేశకాండ 20వ అధ్యాయం చదవండి. 8వ వచనం, నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగును వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరులు గుండెలు అధైర్యపరచకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. ఇంటికి వెళ్ళిపో. ఎందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి? ఎందుకు యుద్ధానికి వస్తానని ఆ పేరు ఇచ్చావు? యుద్ధానికి వెళ్తానని సైన్యంలో చేరావు, యేసు ప్రభువుని నమ్ముకుంటానే సంఘంలో చేరావు, బాప్తిసం తీసుకున్నావు, మంచి పేరు మార్చుకున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అమ్మో నా ఇల్లెట్ల, నా భర్త ఎట్లా, నా పిల్లలెట్లా, నా అంతా ఎప్పుడు కూడా నీ గోలంతా ఏంటి? ఈ లోకం. స్థిర మనస్సు లేదు. ఏమైనా చెప్పండి, దేవుని పట్ల స్థిర మనస్సు లేకపోవడం వల్ల ఈ లోక సంబంధమైన మనసు నిన్ను లాగుతూ ఉంది. పై భాగంలో 5వ వచనం, ఒకడు క్రొత్త ఇల్లు కట్టుకొని వాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధములో చనిపోయిన వాడు వేరొకడు దానిలో ప్రవేశించను గనుక. ఏంట్రా నీ బాధ ఏంట్రా అంటే, అయ్యా ఇల్లు కట్టుకున్నాయా, మరి ఎందుకు వచ్చావురా యుద్ధానికి? పో ఇంటికి పో. ఇంకొకరిని అడిగాడు, ఏమని? ద్రాక్ష తోట వేసుకున్నాడని ప్రభు అడిగి నాయకులు అడుగుతా ఉన్నాడు. నాయకుడైన ఆ కమాండర్ అంటారు చూడు, దళానికి ముందుగా ఉన్నటువంటి ఆ దళ నాయకుడు, సైన్యాధికారి.
ఎందుకు వచ్చావురా యుద్ధానికనంటే, భయపడుతున్నావు, ఏడుస్తున్నావు ఏంట్రా అంటే వీడికి ఊకే ఇల్లు గుర్తొస్తుంది. ఆడికే ఇల్లు గుర్తొస్తుంది, వీడికేవో ద్రాక్ష తోట గుర్తొస్తా ఉంది. ఆ గెలలు ఎంత వచ్చినాయో, ఆకులు ఎంత ఉన్నాయో, తీగలు ఎట్లా బాకినాయో, మంది వేస్తుందో లేదో మాయామా, ఇంకా మా పిల్లగాడు సరిగా చూస్తున్నాడో లేదో, నా తోట ఏమైపోద్దు, నా కంచె ఏమైపోద్దు, ద్రాక్ష గుత్తులన్నీ వేరే పక్క మిటి చేలోళ్ళు కోసుకుపోతున్నారో ఏమో. ఇదే ఆలోచన. వీడు యుద్ధంలోకి వచ్చాడు. వాడి పని ఏంటి? దేవుడు ముందే చెప్పాడు, ఆయన మీరు శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు, ఈ మొదటి 4 వచనాల్లో ఉందన్నమాట. మీరు భయపడొద్దు, జడవద్దు, మీ గుండెలు ఏం కావద్దు, అవి వద్దు, వణకవద్దు. షేక్ అయిపోతున్నారంట అందరూ. షేక్ చేయడానికి వచ్చినాడు షేక్ అయిపోతే ఎట్లా? శత్రువులతో యుద్ధం చేయడానికి వచ్చినాడు ఈడు షేక్ అయితే ఎట్లా? మరి షేక్ అయ్యేవాళ్ళమా, షేక్ చేసేవాళ్ళమా చెప్పండి? అట్ట కదా, నువ్వు అట్టే చెప్తావు, నాకే అడుగు కుదిరింది. అంతేనా మన జీవితం? అదేనా? లెగిసామా, తిన్నామా, పనికి వెళ్ళామా, ఒక 4 రూపాయలు తెచ్చుకున్నావా, వండి పెట్టామా, ఉడకేసుకున్నావా, తడకేసుకున్నావా, అంతేనా? జీవితం ఇది కాదు. దేవుడు చెప్తున్నాడు, దేవుని పట్ల స్థిరమైన హృదయం లేకపోతే మారా దగ్గర చేదైన అనుభవం ఎదురైంది. మోషే ఏం చేశాడు? మీరంతా వచ్చి నన్ను అడిగితే నేనేం చేయాలి, నా వల్ల కాదు అన్నాడా? చేతులు ఎత్తేసాడా? ఏమన్నాడు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాడు, సాగిలపడ్డాడు. ప్రభువా, ఏంటి నాయన ఈ పరిస్థితి? ఇదిగో ఈ ప్రజల అరణ్యంలో ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు, కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయంటే, మోషే భయపడకు, ఇగో ఒక చెట్టు ఉందిగా, ఆ చెట్టు కొమ్మ కొంచెం దించి ఆ నీళ్ళలో వేసి, ఆ వాగులో వేసి, ఒక కొమ్మ దించాడు, నీళ్ళలో వేసాడు, నీళ్లు మధురంలో అయిపోయినాయి. ఈ రోజు వరకు అట్లే ఉన్నాయంట నీళ్ళు, చేదనేది లేదంట అక్కడ. వాక్యం ఏం చెప్తుందంటే, మారాను మధురంగా చేయడానికి వచ్చాడు. నీకు స్థిరమైన మనస్సు కలగాలంటే నువ్వేం చేయాలి? సనగడం కాదు, దేవునిలో స్థిరమైన మనస్సును, స్థిరమైన పునాదిని నువ్వు వేసుకోవాలి. నయోమి వెళ్ళింది, భర్తని 2 కొడుకులు వెంబడి పెట్టుకొని పోయింది. ఈ ఊళ్ళో ఉంటే నేనెట్లా బతుకుతా, పనులు లేవు, ఏమి లేవు. చెప్పింది భర్తతో, అయ్యా పోదాంపా, ఎక్కడికి? మోయాబుకి వెళ్దాంపా. భార్య మాట వినాలిగా. భార్య మాట విన్నాడు, మొత్తం మూట కట్టుకున్నాడు, పొలాన్ని వేరే వాళ్ళకి అప్పగించాడు, ఇల్లు జాగ్రత్తలు తాళం పక్కింటి వాళ్ళకి ఇచ్చారు. మొత్తానికైతే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మోయాబు బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది, కొంతకాలం బాగానే గడిచింది. జరిగిందేంటి? మెల్లగా భర్త చనిపోయాడు, గుటుక్కుమన్నాడు. ఈలోగు ఏం జరిగింది? కొడుకులు పెళ్ళిడికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు బెత్లెహేంకి ఏం పోతాం, యెరూషలేంకి ఏం పోతాం? ఆ మోయాబులోని 2 అమ్మాయిలు చూసి అక్కడే పెళ్లి చేసింది. అర్థమైందా? 2 కొడుకులకి పెళ్లి చేస్తే పెద్దోడు చచ్చిపోయింది. ఇంకొక కొడుకు ఉన్నాడు, వాడు కూడా కొంతకాలం జబ్బు చేసి వాడు చచ్చిపోయాడు. చూడండి, 3 పురుషులు ఇంట్లో చనిపోయారు, 3 విధవరాలు ఇంట్లో ఉన్నారు. ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకొని ఏడ్చుకుంటున్నారు. పరిస్థితి ఏంటి? ఇప్పుడేమన్నా తెలుసా? చాలా దిగులు చెందుతూ ఉంది, విరక్తి కలిగింది. ఈలోగా వార్త వచ్చింది, బెత్లెహేము నుంచి వార్త వచ్చింది. ఎవరో చెప్పారన్న, బెత్లెహేములో దేవుడు ఆశీర్వదించాడు, బెత్లెహేమును దేవుడు గుర్తు చేసుకున్నాడు, రొట్టెలు ఇల్లుగా చేశాడు, దాన్ని సమృద్ధిగా పంట పడుతోంది, ఎక్కడుండి నువ్వు ఇంత తిప్పలు పట్టవేందుకు, వెళ్ళిపో అని చెప్పారంటే ఎవరు. ఆమెం చేసిందో తెలుసా? 2 కోడళ్ళని పిలిచింది, మాట్లాడింది. అమ్మా, నా పరిస్థితి మీకు తెలుసు కదా, మీరు మీ ఇంట్లోకి వెళ్ళండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, హ్యాపీగా ఉండండి, నేను వెళ్ళిపోతున్నా. పెద్ద కోడలు చాలా తెలివి కలిగింది, వచ్చింది, మా అత్త ఎంత మంచిది, మరలా నాకు కొత్త జీవితాన్ని ఇస్తా ఉందని చెప్పి అత్తను ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. చిన్న కోడలు రూతు, అత్తగారు నా వెంబడి రావద్దని
నన్ను విడిచిపెట్టమని నువ్వు నన్ను అనొద్దు. నేను ఎప్పుడైతే నీ ఇంటికి వచ్చానో అప్పుడే నేను నీకు చెందిన దాన్ని. నీ ఊరే నా ఊరు, నీ ప్రజలే నా ప్రజలు, నీ బంధువులే నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు. నువ్వు చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతా. ఈ కట్ట అనగా ఈ శరీరం భూమిలోకి వెళ్ళేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టాను. అతను హత్తుకొని స్థిరంగా ఉంది. ఇద్దరు కలిసి బయలుదేరి బెత్లెహేంకి వచ్చారు. బెత్లెహేంకి వచ్చిన తర్వాత అందరూ నయం వచ్చిందంట అని అందరూ ఇప్పుడు రాగానే అమ్మ 20 సంవత్సరాలు అయింది నువ్వు పోయి ఇప్పుడు వచ్చావమ్మా అని అందరూ చుట్టుపక్కల ఇళ్ళు అందరూ వచ్చారు. వచ్చి అందరూ ఏమంటున్నారమ్మా చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం. వాళ్ళు వచ్చి అందరూ ఏమంటున్నారు? నన్ను నయోమి అని పిలవద్దని చెప్తా ఉంది. ఇప్పుడు ఏమొచ్చిందని అందరూ వచ్చి 19వ వచనం, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా ఆమె ఓ నయోమి వచ్చిందని అందరూ అనుకుంటున్నారంట. వచ్చిందనేసరికి ఆమె ఏమంటుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాడు, నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి అని అంటారు. ఏమనాలంట ఆమెని? నయోమి అంటే అర్థం ఏంటంటే మధురం, మారా అంటే అర్థం ఏంటి? చేదు. కాబట్టి నన్ను చేదు అని పిలవండి, నేను చాలా నష్టపోయాను. 21వ వచనంలో, నేను సమృద్ధి గలదానని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను, మీరు నన్ను నయోమి అని పిలవనేలా? ఎందుకు పిలుస్తున్నారు మీరు నన్ను నయోమి అని? కాబట్టి నన్ను మారా అని పిలవండి. ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నాను, నన్ను మారా అనండి. భర్తతో 2 కొడుకులతో పోయాను, ఇదిగో ఇప్పుడు ఎట్లొచ్చాను? వాళ్ళందరినీ పోగొట్టుకొని ఇక్కడికి వచ్చాను, వట్టి చేతులతో ఇక్కడికి వచ్చాను, రిక్తురాలుగా వచ్చాను. కాబట్టి నన్ను ఇప్పుడు మీరు మారా అని పిలవండి అని. స్థిరమైన మనసు నయోమికి లేదు. నయోమి దిగులు చెందుతూ ఉంది. దేవుని మీదనే ఆమె ఏమంటా ఉంది? దేవుడు నాకు ఇంత బాధ కలగజేసిందని చెప్తున్నాను. దేవుడు ఎందుకు పెట్టి నాకు బాధ? దేవుడు ఎందుకు ఆమెను? దాని వెనుక ఒక రహస్యం ఉంది. మోయాబీరాలైన రూతు కొరకు, ఆ రూతు గర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు రావాలి. అర్థమైందా? ఆ రూతు గర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాలి. ఆ రూతు కోడలే ఎవరో తెలుసా? ఈ రూతు అత్తగారు, ఇంకా ఆ పైన ఉన్నటువంటి ఆమె సల్మానుకు బోయాజు పుట్టాడు. ఇప్పుడు బోయాజు యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో రాహాబు, ఆ కుటుంబంలో కలపబడుతూ వచ్చింది. చూసారా ఎంత బాగుందో ఈ స్టోరీ? కాబట్టి స్థిరమైన మనసు లేకపోతే ఇలాంటి మాటలే వస్తాయి. ఆ మాటలు మానేసుకొని దేవుని పట్ల స్థిరమైన మనస్సు మనము కలిగి ఉండాలి. 78వ కీర్తనలో మనం చూద్దాం ఒక మాట. 36వ వచనం, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. స్థిరముగా ఉండకపోతే ఏ విధంగా మరి దేవుని దీవెనలు మనం పొందగలుగుతాం? అదేనా? రెండో విషయం, మొదటిది యథార్థంగా ఉండాలి. రెండోది దేవుని విషయంలో స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. పితరుల వలె
తిరగబడక. ఎలా ఉండాలంటే మనం తిరుగుబాటు, రెబెల్లడ్ మైండ్. చూద్దాం యెషయా గ్రంథం 1వ అధ్యాయము. దేవునికి ఎగెనిస్ట్గా, దేవునికి వ్యతిరేకంగా చూడండి ఇక్కడ ఆకాశమా, 2వ వచనం, ఆకాశమా యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. ఎలా ఉన్నారంట వీళ్ళు? ఎవ్రీడే, ప్రతిరోజు తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని మీద తిరుగుబాటు మీరు చేస్తున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? తిరుగుబాటు చేయటం అంటే ఈ ప్రజలకు చాలా ఇష్టం. దేవుని మాట వినకపోవడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. తిరుగుబాటు తనం చాలా ప్రమాదకరం. వాక్యం చెబుతుంది, నా పిల్లలు మరి వారిని పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. ఎవరి మీద తిరగబడ్డారంట? ప్రభు, దేవుని మీద, దేవుని మీద తిరగబడ్డారు. ఆ చెప్పులు బయట ఇచ్చినాము. కాబట్టి చూడండి, ఇక్కడ తిరుగుబాటు చేసేవారిని దేవుడు ఇష్టపడడు. తిరుగుబాటు చేయటం వల్ల దేవుని యొక్క ఏమొస్తా తెలుసా? చూడండి 65వ అధ్యాయము 2వ వచనం, యెషయా గ్రంథం. తిరుగుబాటు చేయడం 65:2, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములు నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. లోబడని ప్రజలు, తిరుగుబాటు చేసేప్పుడు దేవుడి ప్రేమ ఇంకా ఎక్కువైపోతుంది. మనం ఎంత తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఎంత దేవునికి దూరం అయిపోతూ ఉంటే అంత దగ్గరగా దేవుడు వస్తున్నాడు. ఇదండి ప్రేమ అంటే. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా దేవుని పట్ల తిరుగుబాటు చేసేవాళ్ళు. నా మీద తిరగబడి ఉన్నారు, నా మీద తిరగబడి ఉన్నారు. ఏంటి తిరగబట్టు అంటే ఏంటమ్మా? తిరగబడ్డారంటే దేవుడు అన్నాడంట, నేను మిమ్మల్ని ప్రేమించానుగా అంటే, నువ్వు ఎప్పుడు ప్రేమించావు మమ్మల్ని? తిరుగుబాటు అన్నమాట. చూడండి మలాకీ గ్రంథం 1వ అధ్యాయం, వాళ్ళ తిరుగుబాట్లు కొన్ని చూద్దాం. నేను ముగిస్తాను ఈ విషయం చెప్పి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనమే, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు మా ఎడల ప్రేమ చూపితి వందురు. ఏమంటారంట? నేను మిమ్మల్ని ప్రేమించానయ్యా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించానయ్యా అంటే ఏ విషయంలో ప్రేమ చూపించావు ప్రభా? ఏ విషయంలోనా? 400 సంవత్సరాలు బానిసత్వం నుంచి విడిపించాను, 70 సంవత్సరాలు బబులోను బానిసత్వం నుంచి విడిపించాను, అశ్షూరు రాజులు, ఐగుప్తు రాజుల చేతుల నుంచి విడిపించాను, శత్రు రాజ్యాలన్నింటినీ నేను జయించి మీకు స్వాస్థ్యముగా కనాను దేశాన్ని ఇస్తే మీరు ఏ విషయంలో ప్రేమ చూపానంటారా? ఒక తండ్రి తన కుమారుని ఏ విధంగా ఎత్తుకొని వస్తాడో అలా ఎత్తుకొని వచ్చాను మిమ్మల్ని. కనుపాప వల్ల కాపాడాను, కాళ్ళు వాయకుండా, చెప్పులు వారు తెగకుండా, బట్టలు పాతకెళ్ళకుండా మిమ్మల్ని నడిపించాను. ఆకాశ ధాన్యాన్ని ఇచ్చి, దేవదూతలు భుజించే ఆహారాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొని వచ్చాను. ప్రేమించలేదంటున్నారా? ప్రేమ ఏ విషయంలో ప్రేమ చూపామంటున్నారు? ఈ మాట వాళ్ళు అంటూ ఉన్నారు. చూడండి, ఏ విషయంలో మాయందు ప్రేమ చూపితి వందురు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ చూడండి, మరి ఈ విధమైనటువంటి ఎదురు తిరిగే స్వభావం, దేవుని మీద ఆడరాని మాటలు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుడు ఎదురు చూస్తున్న రీతిగా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. అర్థమవుతుందా? 1, యథార్థ హృదయులు
అయి ఉండాలి. రెండోది దేవుని పట్ల స్థిరమైన మనసు. మూడోది తిరుగుబాటును మాన్పివేసుకోవాలి, తిరుగుబాటుతనాన్ని తొలగించుకోవాలి. 4 చూద్దాం. కీర్తనలు 78. మూర్ఖత. ఇంకొకటి ఏంటంట? మూర్ఖులు అంటే ఎవరమ్మా? ఎంత చెప్పినా వినకుండా మూర్ఖంగా ప్రవర్తించిన ఈ ప్రజలు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకిచ్చింది ఎందుకంటే, ఈ యొక్క 8వ వచనంలో చూద్దాం. ఆయన యాకోబు సంతతి శాసనములు నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలియచేయవలని వారికి ఆజ్ఞాపించు. ఇవన్నీ తీసుకెళ్ళి మీ పిల్లలకు చెప్పండి. ఇవన్నీ తీసుకెళ్ళి మనమేమో పిల్లోడు ప్రార్థనకు వస్తే నువ్వు ఇంటికాడ ఉండిపో, నేను పోతా చర్చికా కదా, వాడికి టీవీ రిమోట్ ఇస్తాం, మనం వచ్చి చర్చిలో కూర్చుంటాం, అవసరమైతే సెల్ ఫోన్ ఇచ్చేస్తాం. వాడేమో దాన్ని చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, నువ్వు ఇక్కడ వాడి కోసం ప్రార్థన చేస్తూ ఉంటావు. ఏం సుఖం? ఉపయోగం ఉందా? కుటుంబంతో. కాబట్టి దేవుని పిల్లలమైన మనము కుటుంబంతో దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడు వస్తాం తెలుసా? కుటుంబంతో. కష్టాలు వచ్చినప్పుడు వస్తాం. ఒక రాజు యుద్ధానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో కేకలు పెడతా ఉన్నారు. యెహోషాపాతు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో ఇక వచ్చి నిలబడ్డారమ్మ దేవుని ముందు. ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో చూద్దాం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో ఎంతమంది వచ్చారంటే చూడండి, 13వ వచనం. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధి నిలబడ్డారు. ఇప్పుడు వచ్చారు, కష్టం వచ్చిందిగా, శత్రువులు యుద్ధానికి రాబోతూ ఉన్నారు. అయితే ఏం జరుగుతుంది? వాళ్ళు భార్యలు, శిశువులు, పిల్లలు అందరూ కలిసి వచ్చారు, దేవుని సన్నిధిలో నిలబడ్డారు. పనులు ఆపేశారు, వచ్చి అందరూ దేవుని దగ్గర నిలబడ్డారు. లూకాసు వార్త 22వ అధ్యాయం 21వ అధ్యాయం చివరి 2 వచనాలు. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. ప్రజలందరూ